ఇవి చేయలే, ఇది చేసినావు అంటే జీవో విడుదల చేసి నువ్వు ఆగినావు. ఎందుకు ఆగినావు? టైం ఇవ్వాలి. ఎందుకు? వీళ్ళు కోర్టుకు పోవడం కోసం ఆపినావు. జీవో విడుదల చేసిన తర్వాత గ్యాప్ ఎందుకు ఇచ్చి నోటిఫికేషన్కు అని అంటే ఈ రెడ్లు పోయి మళ్ళీ పిటిషన్ వేయాలి, 42% ఆగిపోవాలి. ఇక్కడ ఎంత అద్భుతం చూడు. రేవంత్ రెడ్డి గారు బీసీలు నిన్న పాలాభిషేకం చేయించుకుండు. బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి పాలాభిషేకాలు అయినాయి. ఇప్పుడు బీసీల అవి చూస్తే ఏమనుకున్నారు, రే బీసీల కోసం ఇంత మంచి జీవో ఇచ్చిండ్రా అని ఆయన. ఇదే మళ్ళీ ఇంకొక రెడ్డి గారు, ఈయన రెడ్ల ప్రయోజనాలు కోసం పోతాడు. బీసీలకు జీవో ఇవ్వద్దని ఇంకో రెడ్డి పోతాడు. బీసీలకు జీవో ఇచ్చేది ఒక రెడ్డే. ఈ బీసీలకు అసలు ఈ జీవోనే రద్దు చేయాలని ఇంకో రెడ్డి వాదిస్తాడు. ఈ జీవో మంచిది ఉండాలని ఇంకో రెడ్డి వాదిస్తాడు. ఇంట్లోనే మంచోళ్ళు, ఇంట్లోనే షెడ్డోళ్ళు, ఎవరికి కావాల్సిన రూపాలలో వాళ్ళు ఉన్నారు. అందరు వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఎవరికి కావాల్సిన రూపాలలో వాళ్ళు ఉన్నారు. ఇక మనం పిచ్చోళ్ళ మీద ఇది జరిగింది నిన్న. అందుకోసమే ప్రజలారా, వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు. ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు న్యాయ సూత్రాలకు అనుగుణంగా విజయసేన్ రెడ్డి గారు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఈ జీవో చెల్లుతుందని చెప్పిండు అనుకో, జీవో చెల్లుతుంది అని చెప్పిండు అనుకో, ఈ నలుగురు ఒకటైతారు. అప్పుడు ఇక ఈ నలుగురు ఒకటై ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు దక్కొద్దురా బీసీలకు, కానీ అప్పుడు మళ్ళీ సీక్రెట్ మీటింగ్ అవుతుంది అన్నట్టు. ఇగో ఇది వాళ్ళ కథ, డ్రామా. ఈ డ్రామా పసిగట్టకపోతే బీసీలకు ఏమీ రావు, కేవలం పాలాభిషేకం, పాల ప్యాకెట్లు మాత్రమే వస్తాయి మీకు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలకి, ఇదొక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనకి ఇయ్యడానికి సిద్ధంగా లేదు. అందుకోసమే ఈ అవకాశాలన్నీ వాళ్ళకు రెడ్లకు కల్పిస్తూ ఉంది. మన బువ్వ మనం తినడం కోసం మన బతుకు ఎవరి మీద ఆధారపడ్డదో ఇది చూస్తే తెలుస్తుంది. మన బతుకు ఎవరి మీద ఆధారపడ్డదో ఇది చూస్తే తెలుస్తుంది. ఎవరి దయాదాక్షిణ్యాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సుదర్శన్ రెడ్డిని అడ్వకేట్ జనరల్ చేసిండు. రెడ్లందరినీ భర్తీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ రెడ్ల మీద అంటే ఒక్క సీఎం పోస్ట్ అనేది ఎంత కీలకమో మీరు చూడండి. ఇక్కడ కనుక బీసీ వాళ్ళు ఉంటే ఇవాళ ఈ సెక్షన్ బీసీల చేతుల్లో ఉండేది. అప్పుడు బరాబర్ ఉండేది వాదన, బరాబర్. చిత్తశుద్ధి లేదా కేసీఆర్, అది రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, బీసీల ద్రోహి. ఒకసారి మనం ఈ పోల్ పెట్టుకుందాం.